ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. 5వ కీర్తన 11వ చరణము. దేవుని యొక్క ఆశ్రయము మనకి ఎంతగానో కాపుదలనిస్తుంది. ఆయన ఆశ్రయం ఇస్తే అపవాది నిన్ను ఎంతగా కీడు చేయాలని చూసినా ఆ కీడులో నుంచి నువ్వు తప్పించుకోగలుగుతావు. ఎంతగా నువ్వు కాపాడబడతావు అంటే దేవుని యొక్క ఆశ్రయము నువ్వు పొందిన వాడివై ఉంటే, దేవుని యొక్క ఆశ్రయాన్ని నువ్వు పొందిన దానివై ఉంటే ఎల్లప్పుడూ నీ జీవితంలో సంతోషమే ఉంటుంది. ఇప్పటి వరకు నీ జీవితంలో ఏడుపు, దుఃఖము, వేదన, సమస్యలు ఇవన్నీ అలుముకున్నప్పుడు, నువ్వు దేవుని ఆశ్రయించినప్పుడు ఇవన్నీ నీ దగ్గర నుంచి తొలగిపోతాయి. సమస్య వచ్చినప్పుడు సాధారణంగా మనము ఒక మనిషిని ఆశ్రయిస్తాం. ఆ మనిషి మనకి సహాయం చేయకపోవచ్చు లేదా చేయొచ్చు. సో అలా కాకుండా అదే నీవు దేవుని పైన ఆధారపడితే, దేవుణ్ణి ఆశ్రయించి చూస్తే ప్రతి ఒక్క సమస్య నుంచి దేవుడు నీకు విడుదల కలిగిస్తాడు. దేవుడు నీకు ఆశ్రయం ఇస్తాడు. ఆయన ఆశ్రయం నీకు కలిగినప్పుడు నువ్వు ఎప్పుడైతే దేవా నీవే నాకు ఆశ్రయము అని దేవుని అడిగినప్పుడు నీవు నీ యొద్ద నుంచి ప్రతి ఒక్క చీకటి తొలగిపోతుంది. నీ జీవితంలో చీకటి తొలగిపోయి దేవుడు గొప్ప వెలుగును నీ జీవితంలోనికి తీసుకొని వస్తాడు. కనుక మనం సమస్యలు వచ్చినప్పుడే కాదు కానీ ప్రతి ఒక్క విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత దేవుని ఆశ్రయించు వారముగా ఉన్నప్పుడు నీ జీవితంలో దుఃఖమంతా తొలగిపోయి సంతోషం అనేది కలుగుతుంది. ఆమెన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం దేవా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్యా, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ఉదయకాల దినం అంతయు తండ్రి మీ కాపుదల కింద భద్రం చేయమని వేడుకుంటున్నాం దేవా. మీ యొక్క తోడును మాకు ప్రసాదించండి తండ్రి. మీ సన్నిధిలో మమ్మల్ని నింపమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి తండ్రి. మీ కృపలో భద్రం చేసి ఖాయమని వేడుకుంటున్నాం దేవా. తండ్రి, ఈ దినమున ఎంతమంది నన్ను మిమ్మల్ని ఆశ్రయించి ఉన్నారో దేవా, నీవే శరణమని పాదములు పట్టుకుని అడుగుతూ ఉన్నారో అటు కుటుంబాలను ప్రత్యేకంగా మీరు జ్ఞాపకం చేసుకోనండి. వారి జీవితంలో ఉన్న దుఃఖాన్ని తీసివేసి నేను సంతోష వస్త్రాన్ని వారికి అందించమని వేడుకుంటున్నాం దేవా. ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించండి. ఎంతమంది దినమున ప్రయాణం చేస్తూ ఉన్నారో వారి చుట్టూ, వారి యొక్క వాహనాల చుట్టూ మీ దూతలను కావలించమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన, ఎంతమంది దినమున ఉద్యోగం లేకుండా అల్లాడుతూ ఉన్నారో, అవమానింపబడుతూ ఉన్నారో దేవా, తగినటువంటి ఉద్యోగమును వారికి అందించమని ప్రాధేయపడుతున్నాం దేవా. అర్థిస్తూ ఉన్నాం, వేడుకుంటూ ఉన్నాం తండ్రి. కార్యము జరిగించండి, సఫలం చేయమని వేడుకుంటున్నాం దేవా. బిడ్డలు లేని వారి గర్భాలను తెరవండి, యేసు నామములో సహాయం చేయండి తండ్రి. నేను ఎన్నో అవమానాలకు గురైపోతూ ఉంటుండగా అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతను వారి జీవితంలోనికి తీసుకురండి. సంతోష వస్త్రాన్ని వారికి దయచేసి నాయన గర్భాన్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం దేవా. సంతాన ప్రాప్తిని అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. సహాయం చేయవా నాయన. ఎంతమంది ఈ దినంలో వివాహాలు కాకుండా మిగిలిపోయి ఉన్నారు, తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి, జతపరచండి. వ్యసనాల భార్య నుంచి విడుదల కలిగించండి. ఎంతమంది గృహాలు నిర్మించుకుంటూ ఉన్నారు, చక్కగా తండ్రి నాయన వారి గృహాలు నిర్మించుకోవడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. ఆది నుంచి అంతవరకు తోడైన దేవుడవు తండ్రి. మరి ఆ గృహాలలో కూడా మీరు ఆది నుంచి అంతవరకు తోడై నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. నేను ఎంతమంది నెమ్మది లేకుండా ఉన్నారు, నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయమని వేడుకుంటున్నాం దేవా. సహాయం చేయండి తండ్రి. నేను ఎంతమంది దినమున మిమ్మల్ని ఆశ్రయించి ఉన్నారు, ఆశ్రయించడానికి సిద్ధంగా ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్క
చీకటి కార్యం లయపరచండి యేసునామములో. వారి దగ్గర నుంచి అపవాది చేస్తున్న తంత్రాలు లయపరచండి యేసునామములో. దుఃఖాన్ని తీసివేసి సంతోషాన్ని వారి జీవితంలోకి తీసుకురమ్మని వేడుకుంటున్నాం. నేను ఎంతమంది ఉదయకాల దినమున తండ్రి నేను పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటూ ఉన్నారు. మీరు వారికి ఇచ్చినటువంటి నూతన దయాకిరీటాన్ని బట్టి మీకు వందనములు చెల్లిస్తూ ఈ యొక్క ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు. అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.